నమస్తే. మీ అన్నపూర్ణ. ఈరోజు మనము వెజ్ పలావ్ చేసుకుందామండి. నేను బాస్మతి రైస్ని ఇదిగోండి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకొని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టేసానండి. ఇదిగోండి శుభ్రంగా నానిపోయినాయి. ఒక అరగంట ముందు నానబెట్టేసాను. ఇప్పుడు వెజ్ పలావ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒక గిన్నె పెట్టుకున్నానండి పొయ్యి మీద. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము, ఒక 5-6 స్పూన్ల దాకా. ఇదిగోండి ఆయిల్ వేడైపోయిందండి. ఆయిల్ నెయ్యి మన బిర్యానీ మసాలాలు మొత్తం అండి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుందామండి. నేను ఒక 1/2 కిలో బియ్యానికి చేస్తున్నానండి. ఒక 1/2 కిలో బియ్యానికి ఇంత క్వాంటిటీ వేస్తున్నాను. అన్నీ ఒక్కొక్క కప్పు వేస్తున్నాను కూరగాయ ముక్కలు. ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారినాయి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి, ఒక 6 పచ్చిమిరపకాయలు దాకా వేస్తున్నాను. ముక్కలు కట్ చేసేసుకొని ఇదిగోండి ఒక కప్పు ఆలుగడ్డ, ఒక కప్పు క్యారెట్, బీన్స్, బఠానీ, మన క్యాలీఫ్లవర్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇదిగోండి ఒక కప్పు మిల్లిమిక్కర కూడా వేస్తున్నాను. ఈ మొత్తం కూడా ఫ్రై చేసుకున్నాము. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. కొంచెం మగ్గిపోయినాయి కదా కూరగాయలు. ఇప్పుడు టమాటా వేసుకున్నాము. ఒక 2 టమాటాలు వేస్తున్నానండి నేను. టమాటా కూడా వేసి కలిపేసుకున్నాము. కొంచెం కూరగాయలు మగ్గే వరకు మూత పెట్టేసుకున్నాము. ఒకసారి చూసుకున్నామండి. చూసారు కదా బాగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకున్నాము. ఒక స్పూన్ అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ వేసి కలిపేసుకున్నాం. అల్లం పేస్ట్ బాగా ఎగిపోయింది కదా. ఇప్పుడు ఒక కప్పు పెరిగేస్తున్నానండి నేను. ఒక కప్పు పెరిగేసేసుకొని కలిపేసుకున్నాం. చూడండి ఇప్పుడు మనం ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా పొడి వేసేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నామండి. మనకి రైస్కి సరిపోయినంత సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడే ఒక 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నాం ముక్కల మీద. ఇవ్వండి ఇప్పుడు పుదీనా, ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక 2-3 రెబ్బలు కరివేపాకు కలిపేసుకున్నాము. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం ఇట్లా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకున్నామండి. మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకున్నాం అండి. చూసుకున్నాము 2 నిమిషాలు అయిపోయింది. చూస్తారు కదా మొత్తం బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఎసరు పోసేసుకున్నాము. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాగా, కప్పుకి 2 కప్పులు వాటర్ పోస్తున్నానండి.
కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము. అవి బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకున్నాం అండి. చూసారా బాగా నీళ్ళు మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం. నీళ్ళన్నీ వడగొట్టేసుకొని రైస్ వేసేసుకున్నాం. ఇప్పుడు వేసి కలిపేసేసుకున్నాం. ఇదండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి దగ్గరికి మనం ఉడికించేసుకుందాం అండి. చూస్తారు కదా దగ్గర ఉడికిపోయింది. ఒకసారి కలిపేసేసుకొని రైస్ అంతా 4 పక్కలు ఇవన్నీ ఇట్లా కలిపేసేసుకున్నాం కదా. ఎక్కువ కూడా కలపొద్దు, రైస్ తిరిగిపోతుంది. ఇప్పుడు మనం దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని దమ్ము పెట్టేసుకున్నాము. ఇంకా మంట మీడియంలో పెట్టేసుకొని దమ్ పెట్టేసుకున్నామండి. ఒకసారి చూసారు కదా పర్ఫెక్ట్గా అయిపోయింది రైస్. చూసారు కదా ఇట్లా పైకి ఇట్లా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేసానండి. ఇప్పుడు బంద్ చేసి 2 నిమిషాలు పెట్టేశాను. ఎప్పుడైనా మనం బంద్ చేయగానే ఓపెన్ చేసి తీసేసుకోకూడదు. ఒక 2 నిమిషాలు వదిలేస్తే అన్నం మాత్రం మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను ఆపేసి 2 నిమిషాలు అయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుకుంటూ. ఏంటంటే ఎగ్ పలావు చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. నియర్కి మాత్రం ఇలా చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ని కూడా మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. బాయ్.